హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సేల్ వీడియోస్. ఇది నేను లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. మా పాప డాన్స్ ప్రోగ్రామ్ గురించి నేను లాస్ట్ వీడియోలో అప్డేట్ ఇచ్చాను కదా, తను కూచిపూడి పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పేసి గచ్చిబౌలి స్టేడియంలో. దాని గురించి అనమాట. మార్నింగ్ రిహార్సల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈవినింగ్ ప్రోగ్రామ్ కోసం వీళ్ళు ఆఫ్టర్నూన్ నుంచే రెడీ అవ్వాలన్నమాట. సో కాబట్టి రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే మేకప్ వేయించేసుకున్నాం. మేకప్ మనం అయితే వేస్తారు. ఆ తర్వాత డ్రెస్ మనం వేసేసుకోవాలి. డ్రెస్ వేసుకున్న తర్వాత హెయిర్ అయితే వాళ్ళు సెట్ చేస్తారు. లైట్గా బన్స్ అవన్నీ పెడతారు, కానీ మనం ఎక్స్ట్రాగా పిన్స్ అవన్నీ పెట్టుకోవాలన్నమాట. అప్పుడే సెక్యూర్డ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మా పాప షార్ట్ హెయిర్ కాబట్టి నేను ఇంకా ఎక్స్ట్రాగా పిన్స్ పెట్టి ఫ్లవర్స్ అవి పెట్టి డెకరేట్ చేశాను అనమాట. ఆ తర్వాత పారాని మా పాప పెట్టుకుంటుందేమో అనుకుంటున్నారేమో, పెన్తో లైట్గా టచ్ ఇచ్చింది అంతే. మొత్తం అంతా నేనే పెట్టాను, కానీ వాళ్ళకి పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో కాబట్టి ఫస్ట్ అయితే పెట్టుకుంటాను, కానీ నేనే ఫైనల్గా పాడు చేసుకుంటుందేమో అని నేనే మొత్తం ఫినిష్ చేసి రెడీ చేసి స్టేజ్ లోపలికి తీసుకువెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే దించాను. తర్వాత ఏంటంటే పేరెంట్స్ని అలౌ చేయరనమాట ఈవినింగ్ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు. అందుకని చెప్పేసి ఫస్టే మనం వెళ్ళి కొన్ని ఫొటోస్, అప్పటికి లైటింగ్ ఫుల్గా ఉందనమాట. అందుకని చెప్పేసి నేను కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేశాను. పాపకు కూడా బేసికలీ డాన్స్ అంటే చాలా ఇష్టము. అందుకే ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేస్తుంది అనమాట. కొంచెం ఆ డ్రెస్ అవన్నీ కూడా వేయడానికి టైం పడుతుంది, కానీ వన్స్ వేసాక లుక్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ముద్దుగా అనిపిస్తారనమాట. కానీ ఏంటంటే మేకప్ చాలా ఎక్కువసేపు ఉంచుకోవాల్సి వస్తుంది అనమాట. వీళ్ళ డ్రెస్ అది ఈవినింగ్ ప్రోగ్రామ్ అయితే ఆఫ్టర్నూన్ నుంచి ఆల్మోస్ట్ రెడీ అవ్వాలి. అండ్ ఫైనల్గా గజ్జలు అయితే తీసుకుంది వాళ్ళ గురువుగారి దగ్గర నుంచి. అప్పుడు నేను వాళ్ళ గురువుగారు కూడా చాలా అంటే చాలా బాగా నేర్పిస్తారు డ్యాన్స్. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కదా వీళ్ళందరూ కూడా. అయినా సరే చాలా ఓపిక్గా చెప్తారు. అందుకని వీళ్ళు కూడా పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు డ్యాన్స్ అయితే ఆయన దగ్గర. సో పిల్లలైతే లైన్లో ఉన్నారనమాట, రెడీ స్టేజ్ లోపలికి వెళ్ళాలి కదా వీళ్ళు. అందుకని చెప్పేసి మా పాపకి ప్లేట్ పైన కూడా డ్యాన్స్ ఉంది, అందుకే కూడా ప్లేట్ని కూడా క్యారీ చేస్తుంది తనతో పాటు. స్టేజ్ లోపలికి అయితే పిల్లల్ని అరౌండ్ 4-4:30 కల్లా పిల్లలు లోపలికి అయితే వెళ్ళిపోయారు. గజ్జలు అవి కట్టుకుని రెడీ అయిపోయారు. చాలా టైర్డ్ అయిపోయారు అనమాట. మార్నింగ్ నుంచి వాళ్ళు రిహార్సల్స్ ఇస్తూ ఆ తర్వాత ఈ మేకప్ ఇవన్నీ క్యారీ చేయడం నాట్ ఎన్ ఈజీ టాస్క్ కదా. వాళ్ళైతే మొత్తం అన్నీ కూడా అవన్నీ క్యారీ చేసుకుని ఆల్మోస్ట్ 12:30 నుంచి ఈ నైట్ ఒక 10:30 వరకు వాళ్ళ డ్రెస్ని మొత్తం అంతా ఉంచుకోవాలి కదా. అందుకని చెప్పేసి టైర్డ్ అయిపోయారనమాట. ఈవినింగ్ అయితే ఇలా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈసారి ఏంటంటే 2 సాంగ్స్ అనమాట మా పాపవి. రెండిట్లో కూడా బాగా చేసింది. ఒక సాంగ్లో ఏంటంటే ఇలా ప్లేట్ పైన అయితే డాన్స్ ఉంటుంది. అదైతే మీకు చిన్న క్లిప్పింగ్ పెట్టాను. ఆ పాటలు అయితే ఎక్కడ పెట్టకూడదు అనమాట, అఫీషియల్ పాటలు అవి. సో యూజ్ చేయకూడదని నేనైతే ఆ పాటలు యూజ్ చేయట్లేదు. ఫైనల్గా ప్రోగ్రామ్ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ వచ్చేటప్పుడు వాళ్ళ గురువుగారి చేతుల మీదుగా ఈ షీల్డ్ అయితే అందుకుందనమాట పాప. అప్పటికి బాగా టైర్డ్ అయిపోయి ఫొటోస్ అవన్నీ కూడా ఫేస్ అది డల్గా వచ్చేసింది అనమాట పాప. కానీ ఫైనల్గా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో మా పాపకు కూడా ఛాన్స్ వచ్చింది ఈసారి. వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ అనమాట మా పాప. మా పాప హ్యాపీ అండ్ మా పాప హ్యాపీనెస్ చూసి నేను కూడా చాలా హ్యాపీ. థ్యాంక్స్ ఫర్